ఫోన్లో బబ్లీగా మన వేరేలా ఎందుకుంది అసలు కానీ బ్లడీ గాడ్ హాయ్ ఫ్రెండ్స్, కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, ఆ వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అవి అయితే డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. రోబో రెగ్యులర్ మీద క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో పైన ఉంది కదా. నెక్స్ట్ అయితే ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాగ చేస్తే మీకు ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఎలాగ అందులో 2-3 లిరిక్స్కి వాడాను అంతే ఫ్రెండ్స్ ఫాంట్ అనేది. 1 మినిట్ ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి రండి. సెర్చ్ ఆప్షన్లో రెట్రో సిగ్నేచర్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్, వెయిట్ చెప్తాను. ఇంకో ఫాంట్ కూడా ఉంటుంది, ఆ ఫాంట్ కూడా అయితే యాడ్ చేయండి. చెప్తున్నాను వెయిట్ ఫ్రెండ్స్. మొబైల్ చాలా స్లోగా ఉంది. ఈ ఫాంట్ అయితే యాడ్ చేయండి. సిస్టర్ లిలీ అని ఉంటుంది, అది కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంపోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడైతే చివరి బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత సేమ్ లిరిక్స్ అయితే ఇంకొచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ పిక్ ఉంది కదా, ఇక్కడ కెమెరా కింద పిక్ డిలీటెడ్లో ఉంటుంది, అది క్లిక్ చేసి కలర్ అండ్ ఫీడ్ మీద క్లిక్ చేసి రిప్లేస్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ పిక్ అయితే యాడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్స్ అయితే ఉంటాయి కదా, అదైతే ఈ విధంగా యాడ్ చేయండి. ఇవన్నీ ఒక పిక్ యాడ్ చేశాను కదా, ఈ విధంగా వచ్చింది కదా. కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెకండ్ డిలీట్ అయిన పిక్లోకి వచ్చి మళ్ళీ వేరే పిక్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసి అలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. హ్యాండ్స్తో ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పక్క అయితే పెడదాం అంతే ఫ్రెండ్స్. సేమ్ ఒక 5 or 6 పిక్స్ పడతాయి ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను. కొంచెం జూమ్ అవుట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా ఈ విధంగా చేద్దాం అంతే ఫ్రెండ్స్. ఇది కూడా రీప్లేస్ చేయండి. కలర్ అండ్ ఫీల్ మీద క్లిక్ చేసి చేంజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్. సేమ్ ఇంతే. ఇంకొక 2 పిక్స్ పడతాయి ఫ్రెండ్స్. అలా ఈ విధంగా అయితే చేసిన తర్వాత వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకొని పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.